అంగాంగ వీరంగం అటవిక మేధం అరే సర 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 కుతుకతే గునురా ఉనికి ముందుకు దుక్కితే నప్పు జులుము కలిగి ముట్టుకరా రోజులు దగ్గరికి వస్తేరా నేల మీద నుకలుంటే రప్పు మీద అసలుంటే సమితోడు నీకు కొత్త 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 కొనే నా లైఫ్లో నేను చాలామందికి ఫ్రీడమ్ ఇచ్చాను, కానీ చివరికి నాకే ఫ్రీడమ్ లేకుండా పోయింది. ఎంతోమందికి చావాలన్న వాళ్ళకి చావు ఇచ్చాను, చనిపోయిన సమాధిలో బందీగా ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఇచ్చాను. వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళ నుంచి నాకు కనపడతా ఉన్నవాడు కూడా వాడికి కూడా ఫ్రీడమ్ ఇచ్చాను, వాడు కూడా వెళ్ళిపోయాడు. ఎంత చేసి నాకు ఫ్రీడమ్ లేకపోయింది. అందుకనే ఈసారి ఫ్రీడమ్ నాకు నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. అదేంటంటే, మీరు ఎన్నాళ్ళ నుంచి కింగ్ ఆఫ్ ద డెత్లో అంటే ఈ స్టోరీ మీకు అర్థం కాకపోతే నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ కింగ్ ఆఫ్ ద డెత్ చూడండి, తర్వాత కింగ్ ఆఫ్ ద లైఫ్ చూడండి, ఆ తర్వాతే ఈ కింగ్ ఆఫ్ ద అట్రాక్షన్ చూడండి. అప్పుడే మీకు అర్థం అవుతుంది, లేకపోతే ఏం అర్థం కాదు. అది నేను అనేది. ఈ కింగ్ ఆఫ్ ద అట్రాక్షన్లో నేను చెప్పేది ఏంటంటే, కింగ్ ఆఫ్ ద డెత్ కన్నా ముందు జరిగే సిచ్యువేషన్, నేను ఇలా అవడానికి గల కారణం ఏంటనేది అందులోనే ఉంటుంది. ప్లీజ్ ఫర్ వాచ్ ఇట్. పెద్దమ్మ ముగ్గుపిండి ఉందా? ఏంద్రా ముగ్గుపిండి? ఈసారి ముగ్గుపిండి అంట మా ఇంటికి వస్తే బాగోదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అసలు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారా నువ్వు? వెళ్ళిపో. ఈ పెద్దమ్మ ఒకటి ఎప్పుడు చూసి నన్ను తిడతానే ఉండిద్ది. ఎందుకు తిట్టిద్దో కూడా అర్థం కావట్లేదు. అయ్యో, ఏంది కుక్క నన్ను చూసి భయపడుతుంది? నేను కుక్కను చూసి భయపడుతుంటే ఏంది కుక్క? ఒకటే బోర్ కొడుతుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూడడం బెస్ట్. వావ్, ఎవరి అక్క ఇంత అందంగా ఉంది? ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా.
అసలు ఏముండే ఏం రీల్స్ నాకేం చాలా బాగా నచ్చేసింది. మొత్తానికి నేను ఇంత అమాయకంగా ఉంటాను కరెక్ట్ కాదు. ఇక మనం ఏంటనేది చూపించాల్సిన సమయం వచ్చింది గురు. పెద్దమ్మ వస్తున్నానే, నన్నే అవమానిస్తావా? ఇప్పుడు చెప్తా నీ సంగతే. హలో పెద్దమ్మ, ఎలా ఉండవు? ఎలా ఉండేదేంద్ర ఎతవా? ఏ ఆపవే, ప్రతిసారి నువ్వు అనే మాటలకి పడటానికి ఇక్కడ ఉంది అమాయకుడు హీరో. భయపడే రోజులు పోయాయి, భయపెట్టే రోజులు వచ్చాయి. ఇదంతా నా అక్కల వరకు, అది నీకు చెప్పడం అనవసరం. నేను చెప్పేది ఒకటే, పోవే. నన్నే అవమానిస్తావా? ఇప్పుడు ఏదైనా మన అక్కల రీల్స్ చూసి ఎంజాయ్ చేయాల్సిన సమయం వచ్చింది. ఎంజాయ్ చేసేస్తా. ప్రాణం చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే, సరసకు సై అంటూ పాదం కదిలినదే, అదనే నీతో ఎత్తుకెళ్ళావే, చిరు చిరుకై కొరిసావే, మరుక్షణమున మరుగైపోయావే. అరే అన్నో ఎన్నో కుంకుమ పూలతో కలిపి నిన్ను కన్నాగా, అరే పూసే కాసే తల 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 వెన్నెలతో తెలిసి తెల్లగా తెలిసిందా? అవును నిజం, నువ్వంటే నాకిష్టం. గుర్తించా సత్యం, చలిపరద ఇక నిలవదుగా, తెలుసు కదా. నలవంకై వెలిగిందే నీ పెదవులపై చిరునవ్వు, ఆ వంకే చాలు కదా నన్ను నీతో రానివ్వు. ప్రేమ నా పలివు నన్ను నమ్మో, ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా, తనేకలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. అసలు ఏమైంది తనకి? తను ఎందుకని చనిపోయింది? అసలు నాకేం అర్థం కావట్లేదే. నా నుంచి బాగానే ఉండి రీల్స్ అన్నీ బాగానే చేస్తుంది కదా, అక్కకి ఏమైంది అసలు? తను ఎందుకు చనిపోయింది? సోషల్ మీడియాలో అంటున్నారు తనకు వచ్చే బ్యాడ్ కామెంట్సే తను చనిపోవడానికి గల కారణం అని. అది ఎంతవరకు నిజం? అక్క ఇంత అమాయకురాలా? నన్ను అమాయకుడు కాలం నుంచి నార్మల్గా మార్చిన అక్క రీల్స్ అక్కడ మార్చలేకపోయింది. ఏదైనా ఒకటే, ఈ అమ్మాయికి మనం చాలా దూరంగా ఉంటాం బెస్ట్. ఒక అమ్మాయితో కనెక్ట్ అయ్యి మళ్ళీ అమ్మాయి ఏదో చేసుకొని ఏదో మోసం చేసి ఎటో వెళ్ళిపోయి చివరికి మనం బాధపడి ఇదంతా అనవసరం. ఇక అమ్మాయిలకి దూరంగా ఉంటాం బెస్ట్.
ఐ మిస్ యూ అక్క. నువ్వెంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా, చిలకరో చిటికలో తపన తగ్గించిపోలేనా. ఇది జరిగింది. ఇక దానివల్ల జరగాల్సింది జరిగిపోయింది కనుక ఇక మనం హ్యాపీగా బాధకుంటాం అనేది అనవసరం. ఇక హ్యాపీగా ఉండటమే బెస్ట్. అందుకని ఇక నా లైఫ్ ప్రశాంతంగా లీడ్ చేద్దామని చూస్తున్నాను. అంతే. మీకు చిన్న సర్ప్రైజ్ ఉంది, అది ఇప్పుడు చూడబోతున్నారు. చూడండి. నేను అందాకే చెప్పా కదా, ఆ సర్ప్రైజ్ ఏంటో చూస్తారా? ఇదే మన సర్ప్రైజ్. అందరూ వెళ్తుంటే మనోడిని వెళ్ళనిస్తానండి. ఏమంటావు? ఇంకేం చేస్తాం, అది పోతాడు అక్కడ. కష్టపడి చంపించేసాం, మనం కూడా పెట్టుకోవాలి. ఏం బ్రో, రేపటి రోజు నన్ను చంపడానికైనా అవకాశం దొరికిద్దిలే, అలా చెప్పాలి. అది పాయింట్. అందరికీ ఫ్రీడమ్ ఇచ్చాను, మొన్ననే టైం పాస్ కింద పెట్టుకున్నాను. దట్ ఈస్ ద పాయింట్. క్లోజ్ ద షార్ట్ ఫిల్మ్.